ఓకే హౌస్ఫుల్. రే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ ముగ్గురు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్న తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ప్రీ మ్యాక్స్ అని 50mm 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, ముందు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడే. ఓన్లేరా సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే. ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకిద్దరు అవసరం అయితే ముగ్గురు, మేము నలుగురు పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. ఓకే సరే మనిషి 2 బయట తీసుకోండి. ఇప్పుడే అవసరమా? బాగా అవసరం, లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. పోనీ పోనీ చేతలా చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. అదే షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరగాల్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తాను. చూసుకొని బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి చూడండి, ఇదిగో ఆ చెట్టు కింద చూసారా? ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. ఫ్రెండ్స్ సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు 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 వచ్చాడు. అసలు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలు వేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది? నల్లకోటు అంటే లాయరు మిమ్మల్ని బొక్కలేదు, మీరే అన్న ఇచ్చి. ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడే. వెళ్ళండి, చెట్లు పుట్టలు చేమలు ఆకులు ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడని వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీకు కడుపుస్తే మీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఎద్దవ్వా తెలుగు నీకు జుట్టు ఒకటి మళ్ళీ రెడికి ఎక్కడ దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ అంటే కమాన్. నీ
నీ సంగతి ఏంట్రా? సార్ సార్ సిస్టర్ సార్. సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ పోస్తున్నావా? అయ్యా, ఎవరి మాట వినడు. వీణ కూడా చెప్పే కిందరా. రండి. సార్ మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబాయ్ ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? మ్హూ. యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కిందండి వీళ్ళు కూడా తిప్పు. మనం ఏదో రిలాక్స్ అవుదామని వచ్చాం. వీళ్ళ కాల్ చూస్తుంటే మన బుర్రలు వేరెక్కిపోతున్నాయి. పోదాం పదండి. రా కోతి రా. కొత్త ఒక్కాయ్. ఒరే నిన్ను ఉండు. కోతి ఏయ్. కోతి కొత్త ఒక్కాయ్. ప్రియా, కొంచెం మంచినీళ్ళు పెట్టరమ్మా. నువ్వు తీసుకొచ్చావేంటే? ప్రియా ఏమైంది? పొన్ను ఇంకా వీటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉషా వీటికి పోయింది. ఎన్ని గంటలకు వెళ్ళింది? ఉదయం 10 మణికి. ఇప్పుడు సాయంకాలం 6 గంటలైంది. నీకేమైనా బుద్ధి ఉందా? పొద్దుననగా ఇళ్ళ పిల్లలు ఎంతవరకు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? శీఘ్రం వరాని చెప్పిందండి. ఉషా నెంబర్ తెలుసా? తెలియం. చెప్పు. 2424131. ఏమా, మా ప్రియ మీ ఇంటికి వచ్చిందా? అసలు నా స్కూటర్ ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా? మా తమ్ముడే కదా అని. అదే నా భయం. వాడికి ఏదైనా అయితే మీ నాన్న మనల్ని బతికిస్తారా? అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎప్పుడు వస్తాడో? తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి. ఏమైనా లాయర్ అంకుల్ కూతురు మామయ్య ఇద్దరు కాలుజారి పడ్డారు కదా. కాలు జారి పట్టం ఏంట్రా? డాడీ, కాలుజారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం. ప్రేమలో పడ్డా కనకం, మీ తమ్ముడు కొంప ముంచాడే. ఇన్నాడు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అదంతా గోదట్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయడం ఏంటి? వెళ్ళని చెప్పడమే. పద. ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో? వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా? నీకు దానే చెప్పారు నమ్మ ప్రియా వాడి ఫ్రీగా తిరగచ్చని. అయితే మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాని పళ్ళ కంటే ఎక్కువేంటే నీకు? రండి. ఉక్కారంగా. నీలకంఠం గారు, మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్ప? అవునండి. మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటకు వెళ్ళారండి. వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి. ఏంటి? మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా? సిగ్గు లేదా మీకు? అయినా తప్పు మీది కాదాయా? మిమ్మల్ని కని పెంచి కాలేజీకి వెళ్తున్నారా, పార్కులకు వెళ్తున్నారా, లాడ్జింగ్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే, ఆ తల్లిదండ్రులదయ్యా తప్పు. మనుషులై పుట్టాక చదువుకోవాలి, ఆశయాలు ఉండాలి, ఆదర్శాలు ఉండాలి, పైకి రావాలి, గొప్పోళ్ళు అవ్వాలి. ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులను మీరు? చిట్టి ఎక్కడ? అమ్మ అంటున్నావేంటి? అమ్మ కాదు, ప్రేమ అనాలి. ఏమనాలి? ప్రేమ. అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. వింటున్నారా? ఏంటి మీ సూసైడ్ అటెంప్టా? కాదు, తనని స్కూటర్ మీద ఎక్కించుకుని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది. ఓహో, యాక్సిడెంటా? అదేంటోనయ్యా విడ్డూరం. ఒక అందమైన ఆడపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు, యాక్సిలరేటర్ ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటారు?
పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అలాంటిది ఏం లేదు సార్. నాకు చెప్పకయా ఈ కహానీలు. నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను. అంతెందుకు, ఇవాళ నీతో కలిపి 8వ కేసు. వాడి వెన్నపూస ఇరిగిపోయింది, ఇంకా ఆడికి పని చేయదు. వింటున్నారా? పొద్దునే ఇంకో కేసు వచ్చింది. పాపం ఆ అబ్బాయికి హెడ్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్లో వదిలేశాడు. వాడికేం గాలే, అమ్మాయి మోకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు, ప్రేమికుడు కదా, పారిపోయి పరారీలో ఉన్నాడు. పేరెంట్సా ఎస్ డాక్టర్. బాగా డామేజ్ అయింది. వీళ్ళకి కాదు, స్కూటర్ కి. పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పని చేయడం కాదు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి. మీ పిల్లలు ఏ టైంకి ఏ ప్లేస్ లో ఉన్నారో పట్టించుకోకపోతే తర్వాత ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు. రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చెప్పిస్తారో ఇంటికెళ్ళి తెలుసుకోండి. వింటున్నారా? ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్. సో మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటారు. ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు. లవ్ ఈజ్ యూనివర్సల్. బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది తప్పు. నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు, సినిమా హాళ్ళు, ఈ గోదావరి గట్లు అవసరమా? ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి 10 కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికులా? ఒకే కూల్ డ్రింక్స్ 2 స్టాల్ వేసి తాగితేనే మేడ్ ఫర్ ఈచ్ అదరా? ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్ గా బరి తెగించి తిరుగుతుందని 10 మందికి తెలియాలా? నాకు తెలియక అడుగుతాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10 కింద బీచ్ల్లోనూ గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ కాదు. ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్. క్రైమ్ మియర్ క్రైమ్. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ లవ్. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు. నిజంగా మాది కూడా లవ్ మ్యారేజే. హాయిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు, ప్రేమించే టైంకి నేను ఆల్రెడీ లా గ్రాడ్యుయేట్ని. మీరు బికాస్ యూఆర్ ఓన్లీ జీరోస్. బాబు, పెళ్ళాన్ని పోషించడం అంటే 10th క్లాస్లో స్లిప్పులు పెట్టి పేసినంత ఈజీ కాదు. సరదా తీరుద్ది, దురద వదిలిపోద్ది. జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా దేనికోసం సంపాదించాం? మీకోసం, మీ భవిష్యత్తు బాగుండటం కోసం. మీ ప్రేమ నేను కాదంటం లేదయ్యా. మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎస్, బట్ 1 కండిషన్. మీది వయసులోంచి వచ్చిన ప్రేమ కాదు, మనసులోంచి వచ్చిన ప్రేమ అని నిరూపించుకోవాలి. కండిషన్ నెంబర్ 2, మీరు ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకూడదు, కలుసుకోకూడదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప 3వ కంటి వాడికి తెలియకూడదు. అర్థమైందా? కమాన్, నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి. నా మాటకి మీరు గౌరవం ఇచ్చినందుకు మీకు ఒక చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి వారానికి 1 రోజు, అంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరిద్దరూ మా ఇంట్లో కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నౌ యూ కెన్ గో. చాలా థ్యాంక్స్ అండి. ప్రేమలో పడుతున్న వాళ్ళని చాలా తెలివిగా బయటపడేశారు. ఈ ప్రేమ విషయం తెలిస్తే మా నాన్నగారు ఎంత గొడవ చేస్తారో అని చాలా భయపడ్డాం. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందండి. 3 ఏళ్ల వరకు కలవకూడదని కండిషన్ పెట్టి వాళ్ళిద్దరు చాలా తెలివిగా దూరం చేశారు. అలా దూరం పెరిగి ఇక జన్మలో వాళ్ళిద్దరు మళ్ళీ కలవరు.
లాయర్ గారు బుర్ర అంటే ఏమనుకుంటున్నారు? చాలా గట్టి బుర్ర. గట్టి బుర్ర இல்ல మట్టి బుర్రదా ஆமா ఆ? கலவப்படுதுன்னு కండిషన్ நல்லா இருக்கு కానీ నడువులో ఈ ఆదివారం దుకాణం என்ன కనెక్షన్ టోటల్ గా కట్ చేయాలి కానీ ఇంత మాదిరి సండే సందడి కనెక్షన్ కొడతా వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారు? ఒక్క రోజు కలిస్తే ఏమవుతుందండి? వారం రోజులు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పోవడానికి. ఏముంటారు లాయర్ గారు? ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదు అంటాను. ప్రేమ పుట్టడానికి 1 నిమిషం చాలు, కానీ అది పోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు, నేను ప్రేమను సపోర్ట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళ ప్రేమను మనం కాదంటే మనలే కాదని వాడు వెళ్ళిపోతారు. మరి ఈ కండిషన్లు దేనికి పెట్టినట్టు? ప్రేమకు కండిషన్ పెట్టలేం కాబట్టి ప్రేమికులకు కండిషన్ పెట్టాను. వాళ్ళది నిజమైన ప్రేమో ఆకర్షణో అన్నది మనం తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైన ప్రేమే అయితే కష్టపడి చదువుకుంటారు, ఓన్లీ ఆకర్షణ అయితే మధ్యలో వదిలేస్తారు. ఏది ఏమైనా వాళ్ళ చదువు మాత్రం డిస్టర్బ్ కాకూడదు, అందుకే వాళ్ళని దూరం చేశారు. ఒకవేళ వాళ్ళది నిజమైన ప్రేమ అయితే మా నాన్న ఎదిరించి వాళ్ళ పెళ్లి మీరు చేయగలరా? మా మామ అసలే చండశాసనుడు, ఆయన ఎదిరించి గెలవడం చాలా కష్టం. మనం ఎదిరించేదంటే ప్రేమే ఎదిరిస్తుంది, అదే గెలుస్తుంది. ది నేమ్ ఆఫ్ విక్టరీ ఈజ్ లవ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, నా దిష్టి. థు 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 థు. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా. కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రామణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనాగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వస్తాను వదిన. జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరామ్మా.